ఉండేది. కోహినూర్, హోప్ డైమండ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ గనుల నుండే వచ్చాయి. కాబట్టి ఈ ధనాన్ని కాపాడటానికి, వ్యాపారాన్ని నిర్వహించడానికి కూడా ఈ కోట కట్టారు. ఎవరు కట్టారు? గోల్కొండ కోట చరిత్ర చాలా పాతది. దాదాపు 12వ శతాబ్దం నుండి మొదలవుతుంది. మొదట్లో ఇది కాకతీయ రాజుల పరిపాలనలో ఒక చిన్న మట్టి కోటగా ఉండేది. 1200 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు దీన్ని కట్టించాడని చెబుతారు. కానీ ఈ కోటను గ్రానైట్ తో బలంగా నిర్మించి ఆధునిక రూపం ఇచ్చింది బహమనీ సుల్తానులు. ఆ తర్వాత కుతుబ్ షాహీ వంశం. 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు గోల్కొండను తన రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత అతని వారసులు, ముఖ్యంగా ఇబ్రహీం కుతుబ్ షా, ఈ కోటను మరింత విస్తరించి అద్భుతమైన నిర్మాణంగా మార్చారు. ఎలా కట్టారు? గోల్కొండ కోట నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది దాదాపు 11 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 3 వరుసల గోడలతో రక్షణ కల్పించబడింది. బయటి గోడలు 10 మీటర్ల ఎత్తు, 5 నుండి 10